హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ నగేష్. సో మనం ఈరోజు అయితే కోయంబత్తూర్ దగ్గర ఉన్న ఈషా ఫౌండేషన్లోని ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. బేసిక్లీ ఏంటంటే నేను ఒక మధుర మీనాక్షి నుంచి ఆదియోగికి అయితే వచ్చేసాను. ఈ స్పాన్ ఆఫ్ టైంలో అయితే నేను మొత్తం క్యాబ్ అవి ఇవి యూజ్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది షూట్ అయితే చేయలేదు. వచ్చిన మొక్కుండే అలా వెళ్ళేసి వచ్చాను. సో బేసిక్లీ ఆదియోగి స్టాచ్యూ అయితే ఇది. సో ఇక్కడ ఎలా ఉంటుంది అండ్ ఏ టైంలో వెళ్తే బెస్ట్ అనేది, ఇప్పుడు నుంచి శివరాత్రి వరకు వెళ్తే మాత్రం అక్కడ ఉండే మజానే వేరు వస్తుంది. సో ఆదియోగి స్టాచ్యూ చూసినంతసేపు ఆ ఫీల్, ఆ అట్మాస్ఫియర్ అయితే ఒక రేంజ్లో ఉండే. సో చూడండి, మీరు కూడా అందరూ అదే పోజులతో ఉన్నారు. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ నియర్ బై అందరు చెప్పులు వేసుకొని ఉన్నారు. సో దగ్గర వరకు అయితే చెప్పులు వేసుకొని పోతున్నారు. అక్కడ దగ్గరలో వెళ్ళాక మాత్రం చెప్పులు రిమూవ్ చేసి వెళ్ళి స్టాచ్యూ దర్శనాన్ని అయితే చేసుకుంటారు. దానికంటే ముందు ఎగ్జాక్ట్లీ స్టాచ్యూకి ముందు ఒక చిన్న శివలింగం టెంపుల్ అవుతుంది. సో సమ్ బిలం పత్రాల పూలు ఇచ్చేసి పూజ కూడా చేసుకోవచ్చు. సో నేను ఓవరాల్గా ఇదైతే ఎక్సలెంట్, వర్త్ ఇట్. అండ్ ఈవినింగ్ టైంలో ఇక్కడ లేజర్ షో జరుగుతుంది. అదైతే నేను చూడలేకపోయినా, ఎందుకంటే నాకు ఈవినింగ్ ఫ్లైట్ టైం ఉండే. సో నేను చూడకుండానే అయితే వచ్చేసాను. సో మీరు వెళ్తే మాత్రం ఇది బెస్ట్ టైం. అండ్ స్వాములు కూడా ఉంటారు ఈ టైం నుంచి, అది ఇంకా బెస్ట్ ఉంటుంది. అయ్యప్ప స్వాములతో కూర్చొని ఆ శివుణ్ణి ఆరాధిస్తుంటే అది ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది ద బెస్ట్ టైం. ఎవరైనా వెళ్ళాలనుకుంటే డూ షేర్ అండ్ కామెంట్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. సో జై హింద్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.